ప్రియమైన హిందూ బంధువులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రపంచంలో ఉన్న 140 కోట్ల మంది కళ నేడు నెరవేరింది. అయోధ్యలో ఉన్న రామమందిర నిర్మాణంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ చేయడం మనందరికీ ఆనందదాయకం. సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ఈ దేశంలో ఎందరో మహానుభావులు, మహనీయులు, అన్ని వర్గాల వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడి మనకి స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి ప్రతి మహనీయునికి మా హృదయపూర్వక అభినందనలు. ఈనాడు అయోధ్యలో 22/1/2024 12:15 నుండి 1 వరకు బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరపడం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుకి ఆనందదాయకం. సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం. మనం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మన సంస్కృతిని మనం ప్రేమిస్తున్నాం. తల్లి కంటే గొప్ప ప్రపంచం లేదని చెప్తున్న ఏకైక మనోబలం కలిగింది ఈ సనాతన ధర్మం. మన ధర్మం ఏం చెప్తుందంటే తల్లిని ప్రేమించు, తండ్రిని ప్రేమించు, గురువుని ప్రేమించు, అతిథిని ప్రేమించు అంటుంది. ఆ తర్వాతే దేవుడు అనే సత్యాన్ని గ్రహించండి. దేవుడు అనేది ఒక సనాతన ధర్మంలో ఒక భాగం మాత్రమే. కానీ ప్రతి ఒక్కరూ మన తల్లిదండ్రులను పూజించాలని చెప్తున్నటువంటి ఏకైక సనాతన ధర్మం మన హిందూ సమాజం. అటువంటి హిందూ దేశంలో పుట్టిన మనం అందరం గర్వించాలి. అటువంటి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు రామరాజ్యం కావాలి అన్నది ప్రతి ఒక్క ఆశయం. ఈ ఆశయం నెరవేరాలంటే మనంతా కూడా మన దేశ సంస్కృతిని ప్రేమించాలి. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. కులాలు, మతాలు, వర్గాలు అనే తేడాలు లేకుండా ఈరోజు రామాలయ నిర్మాణంలో దాదాపు 10,000 మంది ముస్లింలు కూడా పాల్గొంటున్నట్టు మనం ఈరోజు చూడగలిగాం. అన్ని వర్గాల వాళ్ళు, ముస్లింలు అయితేనేమి, క్రిస్టియన్లు అయితేనేమి, హిందువులు అయితేనేమి అందరూ కూడా వచ్చి రామాలయ నిర్మాణ బాలరాముని ప్రతిష్టలో పాల్గొంటున్నారంటే మన సంస్కృతి ఎంత ప్రేమిస్తున్నారో ఒక్కసారి ఆలోచించమని, ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని పాటించాలని సవినయంగా మనం చేసుకుంటాం. నా పేరు కేదార్ సుబ్బారావు, మా మిత్రుని పేరు రఘురామరెడ్డి. సెలవు.